Hi everyone, good evening all of you. Welcome to Competitive Suvara. This is Srinivasulu. I am very happy to inform you that I am going to launch my new channel Competitive Suvara. ఇది ప్రధానంగా కొంతమంది ఛాత్రోపాధ్యాయులు ఉపాధ్యాయుల కోరిక మీదుగా ఈ ఛానల్ని ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని ఎవరైతే 2025 నవంబర్ టెట్ మరియు 2026 జనవరి డిఎస్సి రాయిపోతున్నారో వాళ్ళకి ఉద్దేశించి ప్రధానంగా మార్కులు సంపాదించడంలో కష్టంగా ఉన్నటువంటి 2 సబ్జెక్టులు ఇంగ్లీషు మరియు సైకాలజీ సంబంధించి సులభమైన పద్ధతిలో ఎక్కువ మార్కులు సాధించుకునే విధంగా ప్రతిరోజు ఈ ప్లాట్ఫామ్ ద్వారా క్లాసులు అందించడం జరుగుతుంది. అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే, నేను ప్రతి వీడియో కూడా అంకిత భావంతో చేస్తాను, మీ అందరికీ ఉపయోగపడే రీతిలో చేస్తాను. కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కొన్ని రోజుల తర్వాత అయినా మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకనంటే చాలా ఈజీగా డిఎస్సిలో మీరు రాయబోయేటువంటి సైకాలజీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నందు మార్కులు సాధించడానికి నేను నా టెక్నిక్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయని ప్రామిస్ చేస్తున్నాను. కాబట్టి రైట్, ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పబోతున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. గమనించండి, చాలామంది టెట్ అనగానే ఇంగ్లీష్కి భయపడి కూర్చునే వాళ్ళు ఎక్కువ మంది. ఓయమ్మ ఇది పెద్ద ఓషను, ఇది మనకెందుకులే అని భయపడేవాళ్ళు కొంతమంది. ఒక విషయం గమనించాలా, ఒక పెద్ద కొండని త్రవ్వాలన్నా ఒక చిన్న రాయిని తీయటంతోనే మనం మొదలు పెట్టాల. ఒక రాయిని తీస్తేనే రాయి 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 తీస్తూ పోతే కొండ కూడా గుంట అయిపోతుంది. అలాగే మనం కూడా చిన్న చిన్నగా నేర్చుకుంటాం. ప్రతి క్లాసు చాలా తక్కువ సమయంలో విపులంగా మీరందరూ నేర్చుకునే విధంగా చెప్తాను. కాబట్టి దయచేసి అందరూ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి మనం సబ్జెక్టులోకి వచ్చేస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు. భాషా భాగాలు మనకు బాగా తెలుసు, 8 అయ్యి. అసలు ఏంటి సార్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే? స్పీచ్ అంటే భాష, పార్ట్స్ అంటే భాగాలు.
అంటే భాషని భాగాలుగా విభజించుకుంటే అవే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ అనుకున్నాం మనం, రామ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇలా అనుకుంటే ఇది ఒక సెంటెన్స్, ఒక భాష. దీన్ని భాగాలుగా విభజిస్తే రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ ఇలా డివైడ్ చేస్తాం. ఇక్కడ రామ అనేటువంటిది నౌన్ అవుతుంది, ఈజ్ అనేది వెర్బ్ అవుతుంది, ఏ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, గుడ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, బాయ్ అనేది మళ్ళీ నౌన్ అవుతుంది. ఇట్లా ప్రతి సెంటెన్స్ కూడా మనము భాగాలకు విభజిస్తే ఆ భాగము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దేనికో ఒక దానికి చెంది ఉంటుంది. వాక్యం మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏదో ఒక భాగానికి చెందే ఉంటుంది. అందుకే డివైడింగ్ ఏ సెంటెన్స్ ఇంటూ పార్ట్స్ ఈజ్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. dividing a sentence into parts భాగాలుగా విభజించాలి. వాక్యాన్ని ఇలా భాగాలుగా విభజిస్తే వాటిని ఏమంటాం మనము? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. మరి హౌ మెనీ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? 8. సో నో డౌట్ అట్ ఆల్ 8. సార్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే చాలామందికి తెలుసు, భాషా భాగాలు టగటగ చెప్పేస్తారు. కొంతమందికి అయ్యా మీరు చెప్పారు కానీ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆ భాగాలు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాయి, కానీ కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం చెప్పడానికి, టగటగ రావు. అంటే చాలా సింపుల్గా నేను మీకు ఒక క్లూ వర్డ్లో, ఒక కోడ్లో చెప్పేస్తాను. కోడ్ గుర్తుపెట్టుకుంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాగాల్ని చాలా ఈజీగా మైండ్లో పెట్టుకోవచ్చు. ఏంటంటే సింపుల్, ఎన్పి ఏఏ విపి సిఐ. ఏం సార్ ఇదే ఎన్పి ఏఏ విపి సిఐ ఈ అక్షరాలు గుర్తుపెట్టుకోవడం కూడా అదే ఈజీ అనుకుంటాను. కాదు, దీనికి ఒక అర్థవంతమైనటువంటి సెంటెన్స్ ఉంది. ఏఏ మీకు బాగా గుర్తు, ఎవరిది? అల్లు అర్జున్ది. ఈ సైన్ అల్లు అర్జున్ది. అల్లు అర్జున్ ముందు సినిమాల్లోకి రాకముందు ఎన్పి ఆయన, అంటే నయా పైసాకు కూడా పనికిరా అనుకున్నాం అందరం. అల్లు అర్జును నయా పైసాకి సినిమాల్లోకి వచ్చిన ప్రారంభంలో ఈయనేం హీరో అయ్యా ఎట్టున్నాడు అనుకున్నాం, నయా పైసా కూడా పనికిరాడు అనుకున్నాం. కానీ ఆయన పుష్ప సినిమా తీసిన తర్వాత ఎలాగయ్యాడు? వెరీ పవర్ఫుల్ పర్సన్. ఎక్కడ? ఇన్ సినిమా ఇండస్ట్రీ, సినీ ఇండస్ట్రీలో ఎక్కడ పవర్ఫుల్ పర్సన్గా తయారయ్యాడు. అలా అల్లు అర్జున్ గురించి ఒక మాట, నయా పైసా కూడా పనికిరాని అల్లు అర్జును ఇప్పుడు వెరీ పవర్ఫుల్ పర్సన్ అయ్యాడు సినీ ఇండస్ట్రీలో. అలా గుర్తుపెట్టుకుంటే మనం ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 కూడా టక వేల మీద చెప్పేయచ్చు. ఎన్ అంటే నౌను, పి అంటే ప్రోనౌను, ఏ అంటే అడ్జెక్టివ్, ఏ అంటే యాడ్వర్బ్, మరి వి అంటే వర్బ్, మరి పి అంటే ప్రిపోజిషన్, మరి సి అంటే కంజంక్షన్, మరి ఐ అంటే ఇంటర్జెక్షన్. ఇవి 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వీటిని తెలుగులో కూడా మనకి బాగా తెలుసు. నౌన్ అంటే నామవాచకం, ప్రొనౌన్ అంటే సర్వనామం, అడ్జెక్టివ్ అంటే విశేషణం, యాడ్వర్బ్ అంటే
క్రియా విశేషణం. వర్బ్ అంటే క్రియా, ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయం, అలాగే కంజంక్షన్ అంటే సముచ్చయం. మరి ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకం. చూడండి 8. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అల్లు అర్జున్ ముందు నయా పైసా పనికిరాడు అనుకున్నాం, తర్వాత వెరీ పవర్ఫుల్ పర్సన్ అయ్యాడు సినిమా ఇండస్ట్రీలో అని గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మనం ఆర్డర్లో టక 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 నోట్లు చెప్పేసుకోవచ్చు. మరి ఒక్కొక్క మాటలో నౌన్ అంటే వీటన్నిటి గురించి మనము మళ్ళీ క్లాసులో విపులంగా చర్చించుకుంటూ పోతాం. సింపుల్గా చెప్పాలంటే నౌన్ ఇట్స్ ఏ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ద నేమ్స్. ఇట్స్ ఏ నేమింగ్ వర్డ్, అంటే పేర్లను తెలియజేసేది. మరి ప్రొనౌన్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్కు బదులుగా ఉపయోగించేది. నౌన్ సీత, గీత, రీటా, రాజు, కృష్ణ, కావలి, నెల్లూరు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇట్లా పేర్లను తెలియజేసేది నౌన్ అయితే, అలా కాకుండా హీ, షీ, ఇట్, దట్, దిస్, దీస్, దోస్, విచ్, వాట్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ప్రొనౌన్స్ అవుతాయి, సర్వనామాలు అవుతాయి. ఇట్స్ ఏ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఇట్స్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నెక్స్ట్ అడ్జెక్టివ్, విశేషణం, గుణాన్ని తెలియచేసేటువంటిది. గుడ్, బ్యాడ్, వర్స్ట్, బ్యూటిఫుల్, క్లవర్, ఇండస్ట్రియస్, ఇట్లా గుణాలను తెలియజేసేటువంటి దాన్ని విశేషణం అంటాం. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం. క్రియ ఎలా జరిగిందో చెప్తుంది. రేర్లీ, సెల్డమ్, హ్యాపీలీ, జెలస్లీ, ఇలా చెప్పేటువంటి దాన్ని అడ్వర్బ్ అంటాం. వెర్బ్ అంటే ఇట్స్ ఏ యాక్షన్ వర్డ్. క్రియ పనిని తెలియజేసేటువంటిది ఏదైనా అవ్వచ్చు. గో, వెంట్, ప్లే, కుక్, డ్రింక్, డాన్స్, ఇలా చెప్పేదంతా కూడా ఏమవుతుందంటే వెర్బ్ అవుతుంది. ప్రిపోజిషన్ వినో వెరీ వెల్. తెలుగులో అయితే డూము, ఓలు ప్రథమ విభక్తి, నిన్ను, నన్ను, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి, చేతం చేతిడంతో తృతీయ విభక్తి, కొరకునికై చతుర్థ విభక్తి, వలనన్ కంటెంట్ పట్టి పంచమ విభక్తి, ఇలా విభక్తులు మనం ఎలా చెప్పుకుంటామో ఇంగ్లీష్లో మనకి సింపుల్ ప్రిపోజిషన్స్ ఇన్ను, ఎట్టు, బై, అప్పు, డౌను, ఆఫ్, బిసైడ్, బిసైడ్స్, ఇవన్నీ ప్రిపోజిషన్స్ అవుతాయి. ప్రిపోజిషన్ ఈజ్ ఏ కనెక్టింగ్ వర్డ్. దట్ మీన్స్ ద వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ ఆర్ ప్రొనౌన్ మనకి ప్రిపోజిషన్ అని అంటాం. కంజంక్షన్, సో క్లియర్లీ ఇట్స్ ఏ కనెక్టింగ్ వర్డ్. కంజంక్షన్ ఈజ్ ఏ కనెక్టింగ్ వర్డ్. అంటే ఒక 2 పదాలను కానీ 2 వాక్యాలను కానీ కలిపేటువంటిది కంజంక్షన్ అనేటువంటి. అండ్, ఆరు, బట్, ఎట్, దో, ఆల్దో, ఈవెన్ దో, ఇఫ్, అన్లెస్, ఇలాంటివన్నీ కూడా కంజంక్షన్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ షోయింగ్ స్ట్రాంగ్ సడన్ ఫీలింగ్స్. ఆకస్మికంగా జరిగినటువంటివి అద్భుతాల గురించి చెప్పేటప్పుడు యూజ్ చేసేటువంటి టర్మ్స్ అన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయంటే కూడా ఇంటర్జెక్షన్ కిందకు వస్తాయి. ప్రతి ఒక్క దాని గురించి మనము విపులంగా మాట్లాడుకుంటాం. ప్రతి క్లాసులో బోర్ కొట్టకుండా 10-20 నిమిషాలు చెప్పదలుచుకున్నాను కాబట్టి చిన్న కొద్దిగా మాత్రమే మీకు నేను నేర్పిస్తాను. టయాన్ని పట్టి టయానికి సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.